హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు సింపుల్ గా అయిపోయే పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో జీడిపప్పు అలాగే కొబ్బరి పేస్ట్ ఇట్లా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. అన్నంతో కూడా తినొచ్చు, బగారా రైస్ తో తినొచ్చు, అలాగే చపాతీతో కూడా తినొచ్చు. దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక 4 ఉల్లిపాయలు, ఒక 5-6 టమాటాలని ఇలా చాపర్లో వేసేసుకొని చిన్న చిన్నవిగా చాప్ చేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని టమాటో అలాగే ఉల్లిపాయ రెండు కూడా ఒకటేసారి వేసేసి సిమ్ లో పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి అనమాట. అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు సిమ్ లో పెట్టి టమాటాని ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న స్పూన్స్ తోటి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కొంచెం మంచిగా మగ్గాలి. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసేంత వరకు కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ బెల్లం పొడి అయితే వేసుకున్నాను. మీరు కావాలి అంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కదా, సో ఆ పులుపుని కట్ చేయడానికి 1 స్పూన్ బెల్లం పొడి కానీ పంచదార కానీ వేసుకుంటే కూర బాగుంటుంది. అలానే స్వీట్ అయితే ఏమీ రాదండి. సో చూసారు కదా, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అంటే కొంచెం వేడి నీళ్ళు కనుక వేసుకుంటే పన్నీరు ఆ గ్రేవీలో ఉడికి చిన్నగా ఉన్న పన్నీర్ కాస్త ఆ గ్రేవీలో ఉడికి సైజ్ కాస్త పెద్దదవుతుంది, సాఫ్ట్గా అవుతుంది అనమాట పన్నీర్ కూడా. అయితే కాస్త వేడి నీళ్ళు వేసుకోండి, త్వరగా అయిపోతుంది. సో ఇదిగోండి నీళ్ళు అయితే వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకుంటే పన్నీర్ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ వైట్ రైస్తో తిన్నా చాలా బాగుంటుంది, చపాతీ ఇడ్లీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.